Hello guys, welcome back to my YouTube channel all subject corner chat from ASC. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఆర్టీ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అండ్ ఎలా ఇస్తారు కూడా. ఆల్రెడీ దీని మీద నేను సెక్షన్ 6 అండ్ సెక్షన్ 7 మీద వీడియోస్ అయితే చేశాను, బట్ నేను కూడా ఒక అప్లికేషన్ అయితే పెట్టాను. ఇప్పుడు అప్లికేషన్ మనకి ఎలాగొస్తుంది అని అయితే ఎలా నేను ఏం పెట్టాను, నాకు ఏమొచ్చింది, అసలు ఎలాగ వచ్చింది అని అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇక్కడ ఒక పోస్టల్ ఆర్డర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అంటే దాన్ని వెనకాల ఫోల్డ్ చేశారు. 2 పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ ఆఫీస్. మీన్స్ మేమైతే రూరల్లో పెట్టాం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. డేట్ ఖచ్చితంగా ఇక్కడైతే పెట్టాలి. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటో చూద్దాం. ఓకే, సబ్జెక్ట్ రిక్వెస్టింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండర్ 6 ఆఫ్ ది ఆర్టీఐ యాక్ట్ 2005. Respected sir or madam, under the provisions of the Right to Information Act 2005, I kindly request the following information. అంటే నేను ఇప్పుడు ఈ ఆర్టీ అప్లికేషన్ 2005 ప్రకారంగా నేను ఈ మీకు ఇప్పుడు ముందు చెప్పే ఇన్ఫర్మేషన్ని కోరుతున్నాను. ఏంటి? ద నెంబర్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద ఎంఆర్ఓ ఆఫీస్ రూరల్ కాకినాడ ఫ్రమ్ January 1st, 2024 to December 31st, 2024. Please provide the details in a clear and tabulated form if possible for each month of the year. ఓకే, ఇప్పుడు ఏంటంటే మేము ఏం అడిగామంటే, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కదా, దాని చేత ఎన్ని బర్త్ సర్టిఫికేట్స్ 2024 ఇయర్లో ఎన్ని బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ అయ్యాయి అనే క్వశ్చన్ మేము అడిగాం. దాన్ని ట్యాబులేటెడ్ ఫామ్లో ఇంకా క్లియర్గా ఇవ్వమని మేమైతే అడిగాం, ఒక పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్ అంటే డీటెయిల్స్. నేమ్ గంగం లక్కిత్ సత్యరాజ్ అంటే నా పేరు. అడ్రస్ మా అడ్రస్ ఇదనమాట, ఫ్లాట్ నెంబర్ FI. ఓకే, డన్. ఇప్పుడు ఆధార్ నెంబర్ నాది. ఓకే, ఈమెయిల్ ఐడితో పాటు అన్నీ పెట్టాలి. ఓకే, declaration. I state that the information stored does not fall under the restrictions contained in the RTA Act 2005 and I am a citizen of India. సో మనం అనేది నేను ఏం చెప్తున్నానంటే నేను ఏమనుకుంటున్నానంటే ఏమని చెప్తున్నానంటే నేను అనుకుంటున్నాను నేను అడిగిన ఇన్ఫర్మేషన్ అనేది రెస్ట్రిక్షన్స్లోకి రాదని అనుకుంటున్నాను. ఇంకా నేను ఒక ఇండియనే అని చెప్పేదే చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఫీ డీటెయిల్స్ అంటే ఏ ఫీ అంట. నేను ఒక పోస్టల్ ఆర్డర్ని కొన్నాను, అది 10 రూపీస్. మనకి 1 రూపీస్ కమిషన్తో తీసుకుంటారు కొనుక్కోవాలి. ఓకే, అండ్ అదనేది 10 రూపీస్ అనమాట అప్లికేషన్ ఫీ. ఓకే, I request the information to be provided within the stipulated time frame as the RTA Act. అంటే 30 డేస్లో ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. If the request information is held or related to another public authority, kindly transfer the application to the concerned authority under section 6 of 3 of the RTA Act. సో ఇప్పుడు ఏమడుగుతున్నాం అంటే, ఒకవేళ కనుక అది మీ ఎంఆర్ఓ ఆఫీస్ అంటే మీ దగ్గర లేకపోతే కనీసం వేరే చోటు కన్నా ట్రాన్స్ఫర్ చేయండి ప్లీజ్ అని చెప్పి మన మీద అడుగుతున్నాం. ఇప్పుడు థ్యాంకింగ్ యూ సార్, యువర్ సిన్సియర్లీ నా సైన్ గంగం లక్కిత్ సత్యరాజ్, డేట్, ఎన్క్లోజర్, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇది ఒక కాపీ అనమాట. సో అక్కడ రియల్గా ఇచ్చింది వాళ్ళకి, అందులో నా ఆధార్ కార్డ్ జిరాక్స్ అవుతుంది. ఒరిజినల్ కాపీ ఆఫ్ IPO అంటే పోస్ట్. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇదే ఇండియన్ పోస్టల్ ఆర్డర్, 10 రూపీస్ పోస్టల్ ఆర్డర్ అనమాట. ఇది మనకి 1 రూపీ కమిషన్తో అయితే వస్తుంది. అంటే మనకి టోటల్ 11 రూపీస్ పెట్టాలన్నమాట దీనికోసం. అండ్ ఇక్కడ మన డీటెయిల్స్ అండ్ ఇక్కడ మన ఎవరికైతే పే చేస్తామో అది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ పోస్టల్ ఆర్డర్, ఈ పార్ట్ని అయితే చింపి నేనైతే ఇక్కడ అయితే పిన్ చేసి పెట్టాను. ఓకే, అండ్ మనకి 2 కాపీలు ఎందుకు తీసుకోవాలి, వీడియోకి తీసుకున్నావా నువ్వు అని అనుకుంటే కాదండి. ఇది ఎందుకు ఇస్తారంటే మనకి ఇక్కడ మనము వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు ఆ డేట్ది వీళ్ళు తహసీల్దార్ తీసుకున్నట్టుగా వీళ్ళైతే ఇక్కడ ఒక స్టాంప్ని అయితే వేస్తారు అండ్ అక్కడ సైన్ కూడా పెడతారు, అంటే మేము తీసుకున్నాము అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇదిగోండి, ఇది వాళ్ళు ఇచ్చిన ఆన్సర్. ఓకే, రిఫ్ బి RTA Act 325. ఓకే, సో ఇదనేది కొంచెం తెలుగులో ఉందన్నమాట. తహసీల్దార్ వారి కార్యాలయం కాకినాడ రూరల్ నాకు ఎవరికి గంగం లక్కిత్ సత్యరాజ్, ఫ్లాట్ నెంబర్ 5 B2 టైప్ స్టాఫ్ క్వార్టర్స్
జేటీకే యూనివర్సిటీ విటిసి కాకినాడ, పిఓ ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ జిల్లా. ఓకే, ఇక్కడ చూడండి ఎవరి నుంచి, శ్రీ ఆర్ కళ్యాణ్ చక్రవర్తి, ప్రజా సమాచార అధికారి మరియు డిప్యూటీ తహసీల్దార్ కాకినాడ రూరల్కి. ఓకే, ఇప్పుడు చూడండి అయ్యా విషయం ఏంటి, సమాచార హక్కు చట్టము 2005 కాకినాడ అర్బన్ మండలం శ్రీ గంగం లక్కిత్ సత్యరాజ్ అనువారు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరుట గురించి. అంటే ఇప్పుడు నేను సమాచారం అడిగాను కదా, ఎంతమంది బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ అయ్యేమి ఎంఆర్ఓస్తో, అదనమాట విషయం. ఓకే, ఇప్పుడు సూచిక శ్రీ గంగం లక్కిత్ సత్యరాజ్ జూ కాకినాడ వారి దరఖాస్తు, అంటే నేను దరఖాస్తు చేశాను కదా అది కాకినాడ నుంచి. ఓకే, పై సూచిక నందుకు శ్రీ గంగం లక్కిత్ సత్యరాజ్. సో ఇదనేది ఆన్సర్. మేము అడిగిన సమాచారం ఏంటి, 1/1/2024 అంటే 1 జనవరి 2024 నుంచి 31/12/2024 అంటే 31 డిసెంబర్ 2024 వరకు ఎన్ని అయ్యాయో అని చెప్పి మనం తహసీల్దార్ని అయితే అడిగాం కదా. అంటే అందులో వీళ్ళు ఏం చెప్పారంటే మనకి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా జనన మరణ రిజిస్ట్రార్ వారి కార్యాలయము కాకినాడ, తేదీ 13/6/2024 ఉత్తర్వులు ప్రకారం 30 డేస్లో, అంటే ఇప్పుడు జిల్లా అంటే డిస్టిక్ డాక్టర్ అధికారి, డిస్టిక్ డాక్టర్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అతనే బర్త్ డెత్ రిజిస్టర్గా కూడా పనిచేస్తాడు. అతడు 13/6/2024 ఉత్తర్వులు అంటే అప్పుడు వచ్చిన దాని ఏమంటారు జీవో ప్రకారం 30 రోజుల తర్వాత 1 సంవత్సరం లోపు జరుగుతున్న వంటి జనన మరణములను ఒక పోర్టల్లో పెడతాది. ఏం పోర్టల్లో, dc.crs.org.gov.in అంటే ఇది అనేది సిఆర్ఎస్కి సంబంధించింది, గవర్నమెంట్ వెబ్సైట్స్. ఇందులో మనకి బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ అయితే అప్లై చేయొచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు. చేయవలను తహసీల్దార్. సో అలాగే ఇందులో అయితే మనకు అలానే జీవో ఇచ్చారు కదా, జీవో ఏంటని చెప్పి మనకు ఆ జీవోది కూడా పంపించారు. ఇదిగోండి ఆ జీవో ఇదే. సో యూ కెన్ సీ ఆ జీవో ఇదే. సో ఇదనేది మనకి జీవో వచ్చింది. అండ్ ఈ ఆన్సర్తో పాటు అంటే దీంతో పాటు మనకి అసలు చేశారా లేదా నిజమని తెలుసుకోవడానికి జీవో కాపీని కూడా అయితే పంపించారు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye. If you want to grow in YouTube, subscribe for more.